Okay, the last unit of business laws is an introduction to cyber law. An introduction to cyber laws. సైబర్ చట్టాలు దానికి సంబంధించినటువంటి పరిచయము ఇది లాస్ట్ యూనిట్ అండి మనకు బిజినెస్ లాస్లో. సో నాగరికత చరిత్రలో సాంకేతిక పరిజ్ఞానం అనేకమైనటువంటి మలుపులను తీసుకువచ్చింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంలో ప్రధానమైనటువంటిది కంప్యూటర్లను ఆవిష్కరించడం. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు ప్రజల జీవన విధానాలను అలాగే సంస్థల వ్యవహార శైలిని పూర్తిగా మార్చివేశాయి. కొత్త కమ్యూనికేషన్ విధానాలు అలాగే డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానము ప్రజల జీవన శైలిలో ఆలోచనలలో సంపూర్ణమైనటువంటి మార్పులను ప్రవేశపెట్టాయి. వ్యాపార ప్రపంచంలో కూడా ఈ సాంకేతికపరమైనటువంటి అంశాలు కొత్త పోకడలను సృష్టించాయి. సమాచారాన్ని చేరవేయడంలో వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్, రీటైలింగ్, ఆర్డరింగ్ మొదలగు ఇతర వ్యాపకాలన్నీ ఇంటర్నెట్ ద్వారానే జరుగుతున్నాయి. నేడు పెద్ద సంఖ్యలో వ్యాపార వ్యవహారాలు కంప్యూటర్ ద్వారా నిర్వహించడం మనం గమనిస్తూ ఉండేటటువంటి విషయమే. కంప్యూటర్ల సహాయంతో సమాచార సృష్టి, ప్రసారం, నిక్షిప్తం మరియు తిరిగి పొందడం చాలా సులభతరమైనటువంటిది. దీనివల్ల కాగితాన్ని ఉపయోగించవలసినటువంటి అవసరం లేకుండా పోయింది. ఎలక్ట్రానిక్ ఉపకరణాల సహాయంతో నిర్వహింపబడి ఈ కార్యకలాపాలను, ఈ వ్యాపార కార్యకలాపాలను మనం కామర్స్ అని మనం వ్యవహరిస్తున్నాము. సో సాంకేతికమైన పరమైనటువంటి టెక్నాలజికల్ చేంజెస్ వల్ల మనం ఈనాడు ఈ నాగరికతమైనటువంటి ప్రపంచంలో అనేకమైనటువంటి మార్పులు రావడం జరిగిందండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్లో మనం టెక్నాలజీని వాడుకుంటూ చివరికి కాగితాన్ని కూడా ఉపయోగించవలసినటువంటి అవసరం లేకుండా ఈ ఎలక్ట్రానిక్స్ మాధ్యమాల ద్వారా, ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్ ద్వారా, ఉపకరణాల ద్వారా మనం ఈ వ్యాపార ప్రకటనలకు సంబంధించి, అటు మార్కెటింగ్ కార్యకలాపాలకు సంబంధించి, అట్లాగే రీటైలింగ్ సంబంధించి, ఆర్డరింగ్లకు సంబంధించి అనేకమైనటువంటి ఆ ప్రక్రియలను ఈ ఇంటర్నెట్ ద్వారానే మనకు జరుగుతున్నాయని దీన్నే మనం కామర్స్గా మనం నేడు చెప్పుకుంటున్నాము. ప్రస్తుత వ్యాపార లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి, అలాగే నిర్దేశించడానికి, నియంత్రించడానికి ఏర్పాటు చేయబడినటువంటి చట్టాలను సక్రమంగా అమలుపరచడానికి ఆవశ్యకతను కలిగి ఉన్నాయి. ఇందుకు గాను మానవ వనరులను, కాలాన్ని, వ్యయాన్ని అధికంగా వినియోగించవలసి ఉంటుంది. దీనివల్ల వ్యాపార వ్యవహారాల నిర్వహణలో జాప్యం జరుగుటయే కాక నేటి అవసరాలకు తగినంత వేగంగా సమస్యల పరిష్కారం జరుపుటకు వీలు కావడం లేదు. ఈ కారణాల వల్ల కామర్స్ వ్యవహారాలను క్రమబద్ధీకరించడానికి, నియంత్రించడానికి మరియు సజావుగా వ్యాపారం నిర్వహించడానికి నూతన చట్టం యొక్క ఆవశ్యకత ఏర్పడింది. కాగిత రహిత వ్యవహారాలపై విశ్వాసం, చట్టబద్ధత మరియు పార్టీల అధికారాల గుర్తింపు మొదలగు అంశాలలో ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యలను అధిగమించడానికి ప్రత్యేకమైనటువంటి చట్టాల ఆవశ్యకతను ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించాయి. ఈ దిశగా యునైటెడ్ నేషన్స్ కమిషన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా United Nations Commission on International
ట్రేడ్ లా, ఇంటర్నేషనల్ ట్రేడ్ లా అనేటటువంటి దాన్ని ఈ కామర్స్ పై ఒక నమూనా చట్టాన్ని 1996వ సంవత్సరంలో ఆమోదించడం అయినది. యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా. దీన్ని ఈ కామర్స్కి సంబంధించి మనకి మోడల్ లాని, ఒక నమూనా చట్టాన్ని 1996వ సంవత్సరంలో తీసుకురావడం అనేటటువంటి జరిగిందండి. అంటే టెక్నాలజీని ఇప్పుడు ఉండేటటువంటి ఫాస్ట్కి తగినట్టుగా టెక్నాలజీని రూపొందించి దాని అనుగుణంగా ఎటువంటి జాప్యాలు జరగకుండా చూసేటటువంటి ఉద్దేశంతో అలాగే వ్యాపారస్తులకి తగినటువంటి వ్యాపారాన్ని నిర్వహించడానికి నూతనమైనటువంటి చట్టాన్ని కూడా ఇక్కడ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడిందండి. ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కామర్స్కి సంబంధించి ఒక నమూనా చట్టాన్ని 1996వ సంవత్సరంలో ఆమోదించడం జరిగింది. ఇది యునైటెడ్ నేషన్స్ వారి జనరల్ అసెంబ్లీ జనవరి 1997వ సంవత్సరంలో ఒక సూచనని కూడా చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ వారు ఒక జనరల్ అసెంబ్లీలో సాధారణ అసెంబ్లీ సమావేశంలో కూడా దీని మీద ఒక సూచన అనేటటువంటిది కూడా చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రతి దేశము కూడా క్రొత్త చట్టాలని రూపొందించేటప్పుడు లేదా ప్రస్తుత చట్టాలని సవరణ చేసేటప్పుడు ఈ కామర్స్ నమూనా చట్టాన్ని సానుకూలంగా పరిగణించవలసి ఉంటుంది. సానుకూలంగా ఈ కామర్స్ అనేటటువంటి దాన్ని పరిగణించవలసి ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. భారతదేశంలో కూడా వ్యాపార ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తము సైబర్ లా, భారతదేశంలో కూడా వ్యాపార ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తము ఈ సైబర్ లాని మనకి ఏర్పాటు చేయవలసినటువంటి అవసరాన్ని గుర్తించారండి. దీని ఫలితంగా భారత ప్రభుత్వము 2000వ సంవత్సరంలో భారత ప్రభుత్వము 2000వ సంవత్సరంలో ఒక ప్రత్యేకించినటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీన్నే సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. సో సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని 2000వ సంవత్సరంలో మనకి ప్రవేశపెట్టడం అనేటటువంటిది జరిగింది. ఈ సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టాన్ని భారతీయ, దీన్ని ఏమంటున్నారండి, ఇండియన్ సైబర్ లాగా చెబుతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్నే మనం ఈ భారతీయ సైబర్ చట్టంగా ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. ఈ సైబర్లా సమాచార ప్రసారానికి మరియు స్వయం నియంత్రణ విధానాలకి సంబంధించింది. ఇది ఇటు సమాచార ప్రసారాలకు సంబంధించి అలాగే స్వయం నియంత్రణ విధానాలకి సంబంధించి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. ఈ చట్టం ద్వారా దిగువ అంశాలకు రక్షణ లభిస్తుంది. ఈ చట్టం వల్ల దేనికి రక్షణ కలిగిస్తుంది అంటే, ఒకటి ఎలక్ట్రానిక్ పత్రాలకు న్యాయపరమైనటువంటి గుర్తింపు వస్తుంది. అలాగే డిజిటల్ సంతకాలకు చట్టం ద్వారా గుర్తింపు లభిస్తుంది.
అలాగే తప్పిదాలు ఉల్లంఘనలను గుర్తించుతుంది. అలాగే సైబర్ నేరాలకు న్యాయాన్ని సమకూర్చే విధానాన్ని రూపొందించడం సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ పత్రాలు ఏమైతే ఉంటాయో దానికి ఒక రక్షణ కల్పిస్తుందండి. అలాగే డిజిటల్ సంతకాలకు కూడా ఇక్కడ ఒక గుర్తింపు అనేటటువంటిది వస్తుంది. అలాగే ఆ తప్పిదాలు ఉల్లంఘనలకు ఏదైనా కనుక ఉన్నట్లయితే గుర్తించుకోవడం అనేటటువంటిది చేస్తుందండి. అలాగే సైబర్ నేరాలకు న్యాయాన్ని సమకూర్చే విధానాన్ని కూడా ఇక్కడ రూపొందించడం అనేది ఇక్కడ సాధ్యమవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్నే మనం సైబర్ లాగా మనం పేర్కొనడం చేస్తున్నామండి. ఇదంతా కూడా ఇంతకుముందు 1996 సంవత్సరంలో వచ్చేటటువంటి ఏర్పాటు చేసినటువంటి యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా దానికి ఆధారంగా అక్కడ జనరల్ అసెంబ్లీలో 97వ సంవత్సరంలో సూచన చేశారండి. మన భారత ప్రభుత్వం వారు కూడా దీన్ని గుర్తించి దీని యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించి ఈ ప్రతి వ్యాపార సంబంధించినటువంటి ప్రయోజనాల్ని పరిరక్షణ నిమిత్తము ఈ సైబర్ లా అనేటటువంటిది ఏర్పాటు చేయడం చేశారండి. దీన్ని 2000వ సంవత్సరంలో మొట్టమొదటిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని మనం ఇండియన్ సైబర్ లా అనేటటువంటి పేరుతోటి పిలుచుకుంటున్నామండి. ఎందుకంటే నేటి ఆధునికంగా ఎంతో టెక్నాలజీ అనేటటువంటిది డెవలప్మెంట్ అనేటటువంటిది అయ్యిందండి. అందులో ఈ కామర్స్గా దాన్ని మనం చేస్తున్నాము. అంటే పెన్ను పేపర్తో పని లేకుండా అంతా కూడా ఎలక్ట్రానిక్కి సంబంధించి ఇక్కడ రికార్డులు చేయడం కానీ ఎలక్ట్రానిక్ ద్వారానే ఏదైనా చేయడం అనేటటువంటిది చూస్తున్నాము. దాన్ని మనం ఈ కామర్స్ అనేటటువంటి దానిగా చెప్తున్నాము. ఇలాంటి ఈ కామర్స్కి సంబంధించి ప్రస్తుతం ఉండేటటువంటి ఫాస్ట్ టెక్నాలజీలో మన ఆ ఫాస్ట్ను అందుకునేటటువంటి విధంగా రూపొందించడానికి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేటటువంటిది ఇక్కడ రూపొందించడం జరిగింది 2000వ సంవత్సరంలో. దాన్నే మనం భారతీయ సైబర్ లా అనేటువంటి దాన్ని కూడా వ్యవహరిస్తున్నామండి. ఇది న్యాయపరమైనటువంటి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పత్రాలకు న్యాయమైనటువంటి గుర్తింపు ఇవ్వడము, డిజిటల్ సంతకాలకు న్యాయపరమైనటువంటి గుర్తింపు ఇవ్వడము, ఏదైనా తప్పిదాలు కానీ ఉల్లంఘనలకు ఏమైనా దారి తీసినట్టు అది గుర్తించుకోవడము, అలాగే ఈ సైబర్ నేరాలకు సంబంధించి న్యాయాన్ని సమకూర్చే విధంగా ఇక్కడ అనేక రకమైనటువంటి విధానాలను రూపొందించడం అనేది ఈ సైబర్ లాలో ఉండేటటువంటి రక్షణ అంశాలుగా మనం చెప్పుకోవచ్చును. ఇక సైబర్ లా అనేది కంప్యూటర్లు ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించినటువంటి చట్టము. ఈ సైబర్ లా అనేది కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్కి సంబంధించినటువంటి చట్టం అండి. దీనిలో మేధా సంపద హక్కులు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, సమాచార హక్కులు, ఇన్ఫర్మేషన్ రైట్స్ కూడా ఇమిడి ఉంటాయి. ఇక్కడ మేధో సంపదమైనటువంటి హక్కులు ఉంటాయి. అలాగే సమాచారానికి సంబంధించినటువంటి హక్కులు కూడా ఈ సైబర్ లాలో చేర్చడం జరిగిందండి. సైబర్ లాను కలిగి ఉన్నటువంటి అతి తక్కువ దేశాలలో భారతదేశం ఒకటి. ఆసియా ఖండంలో ఇది రెండవది. ప్రపంచం మొత్తంలో 12వ దేశంగా ఈ భారతదేశాన్ని మనం చెప్పవచ్చును. కావున సాంకేతిక సమాచార చట్టం కలిగి ఉన్న దేశాలలో భారతదేశం ఒకటిగా పేర్కొనవచ్చును. ఈ చట్టం రూపకల్పన వలన భారతదేశంలో ఈ కామర్స్ బహుళ వ్యాప్తిలోకి వచ్చింది. మన సమాచార సాంకేతిక చట్టం 2000ను ఒక ప్రత్యేకమైనటువంటి చట్టంగా పేర్కొంటారు. ఎందుకంటే ఈ చట్టంలో ఈ వర్తకానికి సౌలభ్యం కల్పించడమే కాకుండా డిజిటల్ సంతకాలను కూడా ఇక్కడ ఈ చట్టంలో ప్రవేశపెట్టడం అనేటటువంటి జరిగింది. అంతేకాకుండా సైబర్ నేరాలను కూడా ఈ చట్టంలో ప్రస్తావించడం జరిగింది. ఈ చట్టం వివిధ దేశాల మధ్య ఉత్పన్నమయ్యేటటువంటి ఇంటర్నెట్ సమస్యల గురించి కూడా కొన్ని నిబంధనలను రూపొందించడం జరిగింది. ఇక సైబర్ చట్టానికి సంబంధించి మనం నిర్వచనాలను కనుక చూసినట్లయితే సైబర్ చట్టాలను వివిధ నిష్ణాతులు వివిధ రకాలుగా వర్ణించారు.
అందులో ఇంటర్నెట్ వినియోగంలో ఉత్పన్నమయ్యే న్యాయపరమైనటువంటి సమస్యలకు సంబంధించిన చట్టము ఈ సైబర్ లా అని కొంతమంది డెఫినేషన్ ఇచ్చారు. అలాగే ఇంటర్నెట్ బాంధవ్యం సాంకేతిక పరిజ్ఞానం మరియు ఎలక్ట్రానిక్ అంశాలతో ఎలా ముడిపడి ఉందో తెలియపరిచే చట్టపరమైనటువంటి విషయాల్ని సైబర్ లాగా కొంతమంది వ్యవహరించారండి. ఇక ఇంటర్నెట్ మరియు ఇతర నెట్వర్క్స్పై వ్యవహారాల నిర్వహణలో కంప్యూటర్ల వినియోగానికి సంబంధించి సివిల్ మరియు క్రిమినల్ చట్టాలను సైబర్ లాగా కొంతమంది వర్ణించడం జరిగింది. అలాగే ఇంకొంతమంది సైబర్ స్పేస్ పరిపాలనకు సంబంధించిన చట్టాన్ని సైబర్ లా అని నిర్వచించారు. ఈ సైబర్ స్పేస్లో ఇమిడి ఉండేటటువంటి అంశాలు కనుక మనం చూసినట్లయితే ఇంటర్నెట్, వెబ్సైటు, అలాగే బోగట్టా, అలాగే అంటే డేటా, ఈమెయిల్, నెట్వర్క్, సాఫ్ట్వేర్, సమాచారము, బోగట్టాను నిలవపరిచే సాధనాలు, అలాగే హార్డ్ డిస్క్, యూఎస్బి డిస్క్ మొదలగున్నవి ఈ అంశాలకు సంబంధించి సమగ్రమైనటువంటి చట్టాలుగా ఈ సైబర్ లాను మనం పేర్కోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సైబర్ లా అనేది ప్రధానంగా ఇంటర్నెట్ వినియోగంలో ఉత్పన్నమయ్యే అంశాలకు సంబంధించిన న్యాయశాస్త్రము. ఇది ప్రధానంగా ఇంటర్నెట్లో ఉత్పన్నమయ్యేటటువంటి ఇంటర్నెట్ వినియోగంలో ఉత్పన్నమయ్యేటటువంటి అంశాలకు సంబంధించిన న్యాయశాస్త్రంగా ఈ సైబర్ లాను చెప్పుకోవచ్చును. ఈ సైబర్ లానే ఇంటర్నెట్ లా అని కూడా పిలవవచ్చును. సైబర్ లానే ఇంటర్నెట్ లా అని కూడా పిలవవచ్చును. ఇక సైబర్ చట్టాల వర్గీకరణ మనం చూసినట్లయితే సమాచార ప్రసార న్యాయశాస్త్రము, సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టము, భారతీయ శిక్షాస్మృతి ఇండియన్ పీనల్ కోడ్, ఇక భారతీయ సాక్ష్యాల చట్టము, అలాగే బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్యాల చట్టము, అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టము, వీటిని మనం సైబర్ చట్టాల వర్గీకరణగా చెప్పుకోవచ్చునండి. ఇందులో మనం మొట్టమొదటిగా చూసినట్లయితే సమాచార ప్రచార న్యాయశాస్త్రాలు, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ లా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ లా. ఈ సమాచార ప్రసార న్యాయశాస్త్రాలని మనం చూసినట్లయితే ఇవి సమాచార ప్రసారాలను క్రమబద్ధీకరించుటకు సంబంధించిన న్యాయశాస్త్రాలు రేడియో, టెలివిజన్, టెలిఫోన్ మరియు కేబుల్ ప్రసారాలన్నీ కూడా ఈ బ్రాడ్కాస్టింగ్ దీంట్లో చేరి ఉంటాయండి. సమాచార ప్రసారాలను క్రమబద్ధీకరించడానికి, వాటిని నియంత్రించడానికి ప్రస్తుతం అమల్లో ఉండేటటువంటి వివిధ రకాల చట్టాలు మనం చూసినట్టయితే భారత టెలిగ్రాఫ్ చట్టం 1885, అలాగే వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టం 1933 మరియు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ చట్టం 1955. అంటే ఈ సమాచార ప్రసారానికి సంబంధించి ఇక్కడ వాటిని క్రమబద్ధీకరించేటటువంటిది, నియంత్రించేటటువంటి ఉద్దేశంలో ఏర్పడినటువంటి సైబర్ లాగా దీన్ని చెప్పుకోవచ్చునండి. ఇక రెండోది మనం చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఈ క్వశ్చన్ అడుగుతున్నారు మనకి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. దీంట్లో మనకి ఇది కంప్యూటర్ ఇంటర్నెట్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడినటువంటి చట్టము. ఇది కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడినటువంటి చట్టము. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ దేశాలన్నీ ఆమోదించిన ఈ కామర్స్ ముసాయిదా న్యాయశాస్త్రం ఆధారంగా భారత ప్రభుత్వం సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టాన్ని ప్రవేశపెట్టడం అనేటటువంటి జరిగింది. ఈ చట్టం రూపకల్పన ద్వారా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అంతర్జాతీయ వర్తక వ్యవహారాలు ఈ కామర్స్ ద్వారా నిర్వహించడం సులభతరమైనటువంటిది అయ్యాయి.
ఈ చట్టాన్ని రూపొందించడం వల్ల ఈ కామర్స్ నిర్వహణకు అవసరమైన చట్టబద్ధమైన మౌలిక వనరులు అందుబాటులోకి రావడమే కాకుండా వాటిని సమర్థవంతంగా వినియోగించడం అనేటటువంటి జరుగుతోంది. టెలిఫోన్ ప్రసారాలు, కంప్యూటర్లు, టెలివిజన్ మరియు ఎలక్ట్రానిక్స్ వినియోగం పెరిగిన దృష్ట్యా భారత ప్రభుత్వం 1997వ సంవత్సరంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టాన్ని, అంటే టెలివిజన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టాన్ని ఈ 2000వ సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్గా రూపొందించారండి. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటటువంటి యాక్టు మనకి 1997లో టెలివిజన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ చట్టాన్ని దీన్ని 2000వ సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్గా తీసుకురావడం అనేటటువంటిది తీసుకొచ్చారండి. పేరు మార్చడం జరిగింది. ఈ సమాచారాన్ని మనం సాంకేతిక పరిజ్ఞాన చట్టం 2000ను మళ్ళీ మనం దేనిగా మార్చాం, మనం ఇండియన్ సైబర్ లాగా దీన్ని మార్చడం అనేటటువంటిది చేసామంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని మనం సైబర్ లా అనేటటువంటి పేరుతోటి పిలుస్తున్నాము. ఈ చట్టానికి 2003వ సంవత్సరంలో, అలాగే 2006వ సంవత్సరంలో, అలాగే 2008వ సంవత్సరంలో కొన్ని సవరణలు చేయడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందండి? అంటే రోజు రోజుకి పెరిగిపోతుండేటటువంటి అంతర్జాతీయ వ్యాపార వ్యవహారాలన్నింటినీ కూడా ఈ కామర్స్ ద్వారా అనుసంధానం చేయడం ద్వారా అక్కడ ఇవన్నీ కూడా సులభతరం అనేటటువంటిది అవ్వడమే కాకుండా వాటికి రక్షణ కల్పించేటటువంటి ఉద్దేశంతో ఈ 1997వ సంవత్సరంలో టెలివిజన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వారితో ఉన్నటువంటి చట్టాన్ని ఈ 2000వ సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్గా రూపొందించడం జరిగిందండి. అంతేకాకుండా దాన్ని మనం సైబర్ లాగా మనం చెప్పుకుంటున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్నే సైబర్ లా అనేటటువంటి పేరుతో చెప్పుకుంటున్నాము. దీనిని ఈ 2003, 2006, 2008వ సంవత్సరంలో ఆ సవరణలు కూడా ఆ చట్టానికి చేయడం జరిగింది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ యొక్క ఉద్దేశ్యాలు ఏంటి అంటే, ఒకటి, కాగితం ఆధారంగా సమాచార నిక్షిప్తం మరియు ప్రసారానికి బదులుగా ఎలక్ట్రానిక్ డిజిటల్ ఉపకరణాల ద్వారా జరపబడే ఈ కామర్స్ వ్యవహారాల సమాచార నిక్షిప్తతకు ప్రసారాలను చట్టబద్ధమైనటువంటి గుర్తింపు కల్పించడం. అంటే కాగితం రహితం సంబంధించినటువంటి వ్యవహారాలు చేయడం, ఈ కామర్స్ని డెవలప్ చేయడము, అందులో ఈ డిజిటల్కి సంబంధించినటువంటి ఉపకరణాల ద్వారా వాటిని ప్రసారాలకు చట్టబద్ధమైనటువంటి గుర్తింపు తీసుకురావడం అనేది ఒక లక్ష్యంగా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వేసుకోవడం జరిగింది. అలాగే డిజిటల్ సంతకాలకు చట్టపరమైనటువంటి గుర్తింపును కలిగించడం, అండ్ తరువాత ఏ చట్ట ప్రకారమైన అందించే సమాచారానికి ప్రమాణీకరణ కలిగించడము. అలాగే నెక్స్ట్గా డిజిటల్ సంతకాలను కూడా ఇక్కడ చట్టపరమైనటువంటి గుర్తింపును తీసుకురావడం జరిగిందండి. అలాగే ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ప్రభుత్వ ఏజెన్సీల వద్ద వివిధ పత్రాలను ఫైల్ చేయుటకు అవకాశం కల్పించడం. అంటే ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ప్రభుత్వాల దగ్గర ఉండేటటువంటి ఏజెన్సీల వద్ద ఉండేటటువంటి పత్రాలని ఈ ఫైల్ చేయడం అనేటటువంటిది అవకాశం కల్పించడము. అలాగే కాగితం ఆధారంగా దత్తాంశాన్ని అలాగే భోగట్టాను నిక్షిప్తం చేయుటకు బదులుగా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా దాన్ని నిక్షిప్తపరచడము. అలాగే లైసెన్సింగ్ నియంత్రణ మరియు ధృవీకరించే అధికారాలను నియమించడము. దీనివల్ల అధికార పరిధి, మూలము, అలాగే ప్రమాణీకరణ, గోప్యతను రక్షించడం మరియు కంప్యూటర్ నేరాలు మొదలగు సమస్యలను పరిరక్షించడానికి సాధ్యమవుతుంది. అలాగే న్యాయ నిర్ణయ అధికారాలు ఇచ్చినటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీలు చేసుకోవడానికి కానీ సైబర్ రెగ్యులేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్స్ను నెలకొల్పడము. అలాగే బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల మధ్య జరిగే
ఎలక్ట్రానిక్ బదిలీలకు చట్టపరమైనటువంటి అనుమతులు కల్పించడము, ఎలక్ట్రానిక్ రూపంలో బ్యాంకర్లు ఏర్పాటు చేసుకునే వ్యాపార ఖాతా పుస్తకాలకు చట్టపరమైనటువంటి గుర్తింపును ఇవ్వడము, అలాగే కోర్టులలో మధ్యవర్తిత్వ విచారణలలో కంప్యూటర్ ఆధారిత సాక్ష్యాలను అనుమతించడము, వాటికి చేయూతనివ్వడము, వ్యాపార పరిచయాలకు చట్టపరమైనటువంటి గుర్తింపు కలిగించి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా బాధ్యతలు అధికారాలని సృష్టించడము, చట్ట నిబంధనలను ఉల్లంఘించిన వారికి సివిల్ క్రిమినల్ బాధ్యతలకు గురి చేయడము, ప్రభుత్వ కార్యాలయాలలో ఏజెన్సీలలో ఎలక్ట్రానిక్ పరిపాలనను ప్రోత్సహించడము, తదనుగుణంగా ఎలక్ట్రానిక్ రికార్డులను డిజిటల్ సంతకాలని ఉపయోగించడము. నెక్స్ట్ యునైటెడ్ నేషన్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా రూపొందించినటువంటి యునైటెడ్ నేషన్స్ వారి జనరల్ అసెంబ్లీ ఆమోదించినటువంటి నమూనా చట్టానికి అనుగుణంగా ఈ కామర్స్ చట్టాలని చలామణిలోకి తీసుకురావడము, అలాగే ఇంటర్నెట్ వినియోగదారుల గోప్యతను పరిరక్షించడము, కంప్యూటర్ ఆధారిత నేరాలను అరికట్టడము, అలాగే ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్, అలాగే ఆర్బీఐ మొదలగు చట్టాలకు అధిక అధికారాలను కలిగించి ఎలక్ట్రానిక్ ఆధారిత నేరాలను నియమించడము, నేరాలను నిలిపివేయడము. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ యొక్క లక్ష్యాలుగా చెప్పుకోవచ్చునండి. ఈ లక్ష్యాల అమలుకు సంబంధించి ప్రస్తుతం ఉండేటటువంటి భారత శిక్షాస్మృతి సాక్ష్యాల చట్టం 1872, బ్యాంకర్ పుస్తకాల సాక్ష్యాల చట్టం 1891, అలాగే రిజర్వ్ బ్యాంక్ చట్టం 1834లకు అవసరమైనటువంటి ఆ సవరణలు కూడా చేయడము ఈ 2000 ఈ సమాచార చట్టంలో ఉండేటటువంటి విధుల ఉద్దేశంగానే మనం చెప్పుకోవచ్చునండి. ఇక చట్ట పరిధి అనువర్తింపు మనం చూసినట్లయితే సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం 2000ను అక్టోబర్ 17, 2000 నుండి అమలుపరచడం జరిగింది. అక్టోబర్ 17, 2000 నుంచి దీన్ని అమలుపరచడం జరిగిందండి. సో ఎప్పుడైతే భారతదేశం మొత్తానికి ఈ చట్టాన్ని వర్తించడమే కాకుండా కొన్ని నిర్దిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ చట్ట నియమాలు దేశ సరిహద్దులు కూడా దాటి వర్తిస్తాయి. అయితే చేసిన నేరం కంప్యూటర్ సిస్టమ్ లేదా కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా భారతదేశంలో అది జరిగి ఉండాలి. ఈ చట్టంలో మొత్తం 13 అధ్యాయాలు అలాగే 94 సెక్షన్లు పొందుపరిచారు. 13 అధ్యాయాలు 94 సెక్షన్లు ఈ పొందుపరచడం అనేటటువంటిది జరిగిందండి. ఈ సైబర్ లా పరిధి నుండి మనం కొన్ని సూత్రాలను మినహాయించడం అనేది జరిగింది. అందులో ప్రధానంగా మనం చూసినట్లయితే అన్యాక్రాంత యోగ్యతా పత్రాలు అంటే ప్రామిసరీ నోట్ కానీ వినిమయ బిల్లు కానీ బిల్లులు ఈ చట్ట పరిధిలో నుండి మినహాయించారండి. చెక్కులు మాత్రం చట్ట నిబంధనలకు వర్తిస్తాయి. అలాగే పవర్ ఆఫ్ అటార్నీకి కూడా ఈ చట్ట నిబంధనలు వర్తించవు. అలాగే ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1882 సెక్షన్ 3లో నిర్వచించినటువంటి విధంగా వ్యవహరించే ట్రస్టును కూడా ఈ చట్ట పరిధి నుండి మినహాయించడం జరిగింది. అలాగే వీలునామా కూడా ఈ చట్ట పరిధిలోకి రావడం అనేటటువంటి జరగదు. అలాగే స్థిరాస్తుల అమ్మకాల ఒప్పందాలు కూడా ఈ చట్ట పరిధిలోకి రావండి. కేంద్ర ప్రభుత్వం తన అధికారిక గెజెట్ ద్వారా తెలియజేసినటువంటి వ్యవహారాలకు లేదా పత్రాలకు కూడా ఈ చట్ట నిబంధనలు వర్తించవు. ఇది మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్కి సంబంధించి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా అడుగుతారండి ఎగ్జామినరు, చదవండి. ఇక మనం ఈ సైబర్ చట్టాల వర్గీకరణలో 3వ రకంలో ఏమిటి అని మనం చూసినట్లయితే ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షాస్మృతి, ఐపీసీ అంటాం కదండి, ఇండియన్ పీనల్ కోడ్ 1860, భారతీయ శిక్షాస్మృతి. ఓకే,
సో ఇండియన్ పీనల్ కోడ్ 1860 సైబర్ చట్టాలలో మరొక ముఖ్యమైనటువంటి చట్టము ఇండియన్ పీనల్ కోడ్. ఇది భారతీయ క్రిమినల్ కోడ్ల్లో ప్రధానమైనదిగా పేర్కొంటారు. మొదటి లా కమిషన్ను థామస్ బాబింగ్టన్ మ్యాక్యూలీ అధ్యక్షతన 1834లో ఏర్పరచగా తమ నివేదికను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కౌన్సిల్కు 1837లో సమర్పించారు. అయితే ఈ ముసాయిదా బిల్లును తిరిగి 1850లో పూర్తి చేయగా లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఈ పీనల్ కోడ్ను 1856వ సంవత్సరంలో సమర్పించారు. దీనికి లెజిస్లేటివ్ కౌన్సిల్ 6 అక్టోబర్ 1860 నాడు 60వ సంవత్సరం నాడు చట్ట రూపాన్ని కల్పించారు. జనవరి 1, 1862 నుండి జనవరి 1 అంటే 1/1/1862 నుండి ఈ ఇండియన్ పీనల్ కోడ్ అనేటటువంటిది మనకి అమల్లోకి వచ్చిందండి. మన పీనల్ కోడ్ ఆధారంగానే పాకిస్తాన్, బంగ్లాదేశ్, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, బ్రూనీ మొదలగు ఎన్నో దేశాలు తమ శిక్షాస్మృతులను రూపొందించుకున్నారు. భారతీయ శిక్షాస్మృతిలో ఇండియన్ పీనల్ కోడ్లో 23 అధ్యాయాలు అలాగే 511 సెక్షన్లు ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నాయండి. ఈ పీనల్ కోడ్లో వివిధ రకాల నేరాలు, వాటికి అనువర్తించే శిక్షలు వివరించడమైనది. ఈ ఇండియన్ పీనల్ కోడ్లో ఏముంటుంది అంటే వాటికి నేరాలు ఏమిటి, దానికి అనుభవించేటటువంటి శిక్షలు ఏంటి అనేటటువంటిది రూపొందించడం జరిగింది. కాలానుగతంగా పరిణమిస్తున్నటువంటి మార్పులను బట్టి ఈ పీనల్ కోడ్ను ఇంతవరకు సుమారుగా 76 సార్లకు మించి సవరణ కూడా చేయడం జరిగింది. ఈ ఇండియన్ పీనల్ కోడ్ 156 సంవత్సరాల చరిత్రను కలిగి ఉండి ఇప్పటికీ ఆ దేశ ప్రజలు క్రిమినల్ నేరాలకు పాల్పడకుండా నిరోధించగలుగుతున్నది. ఒకవేళ నేరాలకు పాల్పడితే ఐపీసీ చట్టం ప్రకారము చర్యలు తీసుకోవడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. భారతీయ శిక్షాస్మృతిలో వివిధ రకాల క్రిమినల్ నేరాలను కూడా ఉదాహరించడమైనది. వీటిలో సైబర్ నేరాల ప్రస్తావన కూడా చాలా పొందుపరిచారు. ఈ చట్టం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని మనం చూసినట్లయితే భారతీయ శిక్షాస్మృతి ప్రధాన ఉద్దేశ్యం ఏమంటే భారతదేశానికి ఒక సాధారణ పీనల్ కోడ్ను అందివ్వడమే. ఈ పీనల్ కోడ్ అమల్లోకి రావడానికి కంటే ముందు శిక్షాస్మృతి చట్టాలు ఏమైనా అమల్లో ఉంటే వాటిని వెనుకకు తీసుకోవలసినటువంటి అవసరం ఏమీ లేదు. దేశంలో చోటు చేసుకునేటటువంటి వివిధ రకాల మోసాలకు ఈ పీనల్ కోడ్ ప్రకారము నేరస్తులు ఎలాంటి శిక్షలను అనుభవించవలసి ఉంటుందో స్పష్టీకరిస్తుంది. అంటే దేశంలో ఈ ఐపీసీ సెక్షన్లు అంటూ ఉంటాం కదండి. ఐపీసీ సెక్షన్ మొత్తం మనకి 511 సెక్షన్లు ఉన్నాయండి. 23 అధ్యాయాలు కలిగి ఉంది ఇండియన్ పీనల్ కోడ్. ఇది 1/1/1862 సంవత్సరంలో మనకు అమల్లోకి వచ్చింది. దీన్ని మొట్టమొదటిగా మనం చరిత్ర చూసుకున్నట్లయితే 1834 సంవత్సరంలో థామస్ బాబింగ్టన్ మ్యాక్యూలీ అనేటటువంటి వాడు దీన్ని రూపకల్పన చేయడం చేశారండి. ఇది అనేక మార్లు మారుతూ చివరికి 1860 సంవత్సరంలో దీన్ని ఈ ఇండియన్ పీనల్ కోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇండియన్ పీనల్ కోడ్ని మనకి 1862 అమల్లోకి వచ్చిందండి. ఈ ఇండియన్ పీనల్ కోడ్ని ఇప్పటికీ 76 సంవత్సరాలు దీన్ని సవరణ చేయడం జరిగింది. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇండియన్ పీనల్ కోడ్. ఇందులో ఆ నేరాలు ఏమిటి, నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తులకి ఏ శిక్షలు విధించాలి అనేటటువంటివన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగిందండి. ఇందులో సివిల్, క్రిమినల్కి సంబంధించినటువంటి శిక్షలు కూడా ఈ ఇండియన్ పీనల్ కోడ్లో రూపొందించడం. అంటే సాధారణమైనటువంటి పీనల్ కోడ్ని అందించడమే దీని యొక్క ఉద్దేశం. ఏంటంటే
సాధారణ పీనల్ కోడ్ని అందించడం, ఎటువంటి క్రిమినల్ ఆలోచనలు లేకుండా, క్రిమినల్ నేరాలు లేకుండా ఇక్కడ సాధారణమైనటువంటి పీనల్ కోడ్ని అందించడమే దీని యొక్క లక్ష్యంగా ఇది సాగుతోందండి. మన ఇండియన్ పీనల్ కోడ్ ఆధారంగా చేసుకున్నట్టు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అలాగే శ్రీలంక, అలాగే సింగపూరు, బర్మా, బ్రూనీ అనే మొదలగు దేశాలన్నీ కూడా మనం తయారు చేసినటువంటి పీనల్ కోడ్ని ఫాలో అవ్వడం వాళ్ళు కూడా రూపొందించుకున్నారండి మన దాన్ని ఆదర్శంగా తీసుకుని. సో ఇది ఈ భారతీయ శిక్షణా స్మృతిలో మన సైబర్ నేరాల ప్రస్తావన కూడా ఈ ఇండియన్ పీనల్ కోడ్లో ప్రస్తావించడం అనేటటువంటిది జరిగింది. ఇది మన సైబర్ నేరాలకు సంబంధించి చట్టాలకు సంబంధించేటటువంటి వర్గీకరణలో మనకి 3వ రకమైనటువంటి వర్గీకరణ.